జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి మూసీని కంప్లీట్ గా ప్రక్షాళన చేసి ఇక్కడ చుట్టుముట్టు చాలా పెద్ద ఎత్తున మంచి రంగులతో మాల్లు బిల్డింగ్లు కట్టామని చెప్పి ప్రపంచ బ్యాంకు నుంచి 5,000 కోట్ల లోన్ తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇంతవరకు ప్రజల మధ్యలో డిపిఆర్ పెట్టినటువంటి సంగతి మనకు తెలియదు. ఆ డిపిఆర్ లో ఏముందో కూడా మనకు తెలియదు. కానీ డిపిఆర్ లో ఏముందో తెలియకుండానే ఆల్రెడీ కూలగొట్టడానికి స్టార్ట్ చేశారు. అదే మూసి ప్రక్షాళన భాగంగా మరొక 5,000 కోట్లు పెట్టి గాంధీ బొమ్మ పెడతాం పెద్ద ఎత్తున అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మధ్యతరగతి వాళ్ళ అపార్ట్మెంట్స్ అన్ని కూడా తొలగిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే ఇంకొక పక్క నడి మూసీలో కరెక్ట్ నీటి ప్రవాహానికి 5 నుంచి 9 మీటర్లు కూడా దూరం లేకుండా ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాం. టీఆర్ఎస్ హయాంలో దీనికి పర్మిషన్ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యలో ఆపడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పనులు ప్రారంభం అవడం జరిగింది. మేము ఇవాళ సూటిగా ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. మీ ప్రభుత్వంలో హైడ్రా అనేటటువంటి సంస్థలో పేదవాళ్ళకు ఒక న్యాయం, పెద్దవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా?